బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు కుర్చీ మడతబెట్టి అనే తాత మృతి చెందాడు అంటూ సోషల్ మీడియాలో వచ్చిన వార్తలన్నిటికీ ఇప్పుడు సమాధానం ఇస్తూ ఇటు వరంగల్లోనే ఉన్నాను అంటూ కుర్చీ తాత ఒక వీడియోని రిలీజ్ చేశాడు. తాను బతికే ఉన్నానంటూ వీడియోని రిలీజ్ చేశాడు. దాదాపు 10 రోజులుగా కనిపించకుండా పోయిన కుర్చీ తాత తన భార్య అలాగే తన ఫ్యామిలీ మెంబర్స్ కూడా కొంత టెన్షన్ పడిన తర్వాత ఒక వీడియోని అయితే రిలీజ్ చేశాడు. చనిపోయాడంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఇటు కుటుంబ సభ్యులతో కూడా ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా మాట్లాడింది. సో తాను బతికే ఉన్నానంటూ ఒక వీడియోని రిలీజ్ చేశాడు కుర్చీ తాత. తప్పుడు ప్రచారం చేయొద్దు అంటూ కూడా ఆయన విజ్ఞప్తి చేసినట్టు కూడా తెలుస్తుంది. ఒకసారి ఆయన రిలీజ్ చేసిన ఆ లేటెస్ట్ వీడియోని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మంచి వాళ్ళని నా కాళ్ళ కింద దొక్కుతా. అది కుర్చీ తాత మంచి వాళ్ళని నా కాళ్ళ కింద దొక్కుతా. అది కుర్చీ తాత ఓకే, మొత్తానికైతే మంచోళ్ళని కూడా నేను చూశాను అంటూ తన కాళ్ళ కింద కూడా వేసి తొక్కానంటూ కూడా చెప్పుకొస్తున్నాడు. మొత్తం మీద లొకేషన్ ఒకసారి మనం చూస్తే కనుక వరంగల్ రైల్వే స్టేషన్ లాగా అనిపిస్తుంది. కొత్తగా రీబిల్డ్ చేసిన రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద వరంగల్లోనే ఉన్నాడు కుర్చీ తాత. వరంగల్లోనే బతికే ఉన్నాను. నా గురించి ఎవరైతే వైరల్ వీడియోస్ చేస్తున్నారో, మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తున్నారో వాళ్ళందరికీ సమాధానం ఇచ్చే ప్రయత్నం కూడా చేసినట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ మరింత ఇన్ఫర్మేషన్ కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి అనింద్ర ఉన్నారు. అనింద్రతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అనింద్ర, చెప్పండి, ఇటు ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఇన్ఫర్మేషన్ వెళ్ళిందా? ఫ్యామిలీ మెంబర్స్ ఏమంటున్నారు? నిన్న తన భార్య కూడా మాట్లాడింది. ఇటు కుర్చీ తాత వరంగల్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నట్టు వీడియోస్లో కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. కళ్యాణ్, నిన్న మనం ఆర్టీవీ వాళ్ళ భార్యతో మాట్లాడినప్పుడు ఆవిడ కూడా చెప్పారు, ఆయన వరంగల్లో ఉన్నారు, వాళ్ళ సిస్టర్స్ వాళ్ళ దగ్గర ఉన్నారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో నిన్న వాళ్ళ మధ్యాహ్నం వాళ్ళకి ఒక ఫోన్ కూడా రావడం జరిగింది. వాళ్ళ ఫోన్ కాల్ వరంగల్ నుంచి చేశారు. కుర్చీ తాత ఇక్కడే ఉన్నారని చెప్పేసి ఆవిడకి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ రోజు తను వరంగల్ వెళ్తానని చెప్పారు. వరంగల్ వెళ్ళి తను తీసుకొచ్చి మళ్ళీ నేను మీతో మాట్లాడిపిస్తానని కూడా చెప్పడం జరిగింది. కానీ ఈలోగా ఫేక్ న్యూస్ అనేది ఎక్కువగా స్ప్రెడ్ అయిపోయింది. కుర్చీ తాత ఇక లేరు, ఆయన మరణించారంటూ కూడా వార్తలు రావడంతో ఆయన భార్య, ఆయన ఫ్యామిలీ మొత్తం కూడా చాలా బాధపడిన సిచ్యువేషన్. అండ్ ఇంకా అంటే యాక్చువల్ గా ఈ వార్త బయటకు రావడానికి ప్రధాన కారణం వాళ్ళకి ఎక్కడో దొరికిన మేడ్చల్ పోలీస్ స్టేషన్ దగ్గర దొరికినటువంటి ఒక బాడీ. ఆ బాడీకి సంబంధించి వాళ్ళ అబ్బాయికి కాల్ చేసినప్పుడు, వాళ్ళ కొడుకు ఎవరైతే ఉన్నారో కుర్చీ తాత వాళ్ళ కొడుకు కాల్ చేసినప్పుడు తను వెళ్ళారు. తను వెళ్ళి ఈ కుర్చీ తాత వెళ్ళారు. అక్కడికి వెళ్ళి తను ఆ బాడీ కాదు అని చెప్పి ఆయన పేరు చూసి తను కాదు అని చెప్పేసి తను చెప్పిన తర్వాత అప్పుడు ఒక క్లారిటీ వచ్చింది. ఎందుకంటే వాళ్ళ కొడుకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సన్స్ ఇద్దరు కూడా మేడ్చల్ దగ్గరలో ఉంటారు. వాళ్ళిద్దరు కూడా పెద్దగా పట్టించుకోరు, కూడా రారు. అంటే వాళ్ళ కూతురింటి దగ్గర, అంటే అల్లుడింటి దగ్గర ఉంటున్నారు. వాళ్ళు చూసుకుంటున్నారు వీళ్ళిద్దరినీ కూడా. సో అందుకని కుర్చీ తాత కూతురింట్లో ఉండడానికి పెద్దగా ఇష్టపడట్లేదు. ఆల్రెడీ తన భార్య ఉంటుంది కాబట్టి తనకు ఉండి వాళ్ళ మీద డిపెండ్ అవడం అనేది తనకి నచ్చక తను వాళ్ళ సిస్టర్స్ వాళ్ళ ఇంటి దగ్గర వరంగల్లో ఉంటుంటారు. లేదు అంటే ఎక్కువగా బయట ఎక్కడైనా రోడ్లపైనే ఆయన ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు అని చెప్పేసి తన భార్య కూడా నిన్న ఆర్టీవీతో చెప్పడం జరిగింది. సో మొత్తానికి ఈ వార్త ఆయన వరకు చేరింది. వరంగల్లో ఉన్నటువంటి కొంతమంది ఆయన ఫ్యాన్స్ కావచ్చు, అండ్ ఇంకా ఆ ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఈ వార్త చేరింది. సో వెంటనే తనతో ఈ వీడియో చేయించి పంపించడం జరిగింది. ఎస్పెషల్లీ ఇప్పుడు నేను బ్రతికే ఉన్నాను అని చెప్పేసి ఆయన చెప్తూ కూడా ఈ వీడియోని రిలీజ్ చేశారు. ఈ వార్తలు ఇంతటితో ఆగాలని చెప్పేసి. సో ఈ వార్తలు ఇంతటితో ఆగుతాయని చెప్పేసి డెఫినెట్ గా ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ ఎందుకు కూడా మనతో మాట్లాడడం జరిగింది. సో వాళ్ళు చాలా బాధపడిన సిచ్యువేషన్. బ్రతుకున్న పర్సన్ ని చంపేశారు అని చెప్పేసి వాళ్ళు చాలా బాధపడ్డారు. ఎక్కడున్నా ఎలా ఉన్నా పర్లేదు, కానీ బ్రతుకుంటే మాకు అదొక ధైర్యం, కానీ బ్రతుకున్న వ్యక్తిని ఇలా చంపేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి వాళ్ళు భారీ చాలా బాధపడ్డారు.
స్టేషన్. ఈ వార్త తెలిసిన తర్వాత, ఆ వీడియో చూసిన తర్వాత వాళ్ళందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో డెఫినెట్ గా వాళ్ళు వెళ్ళి వరంగల్ నుంచి కుర్చీ దగ్గరికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతానికి కుర్చీ తాతకి కొంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఎందుకంటే ఆ ఒక్క డైలాగ్ ఎంత ఫేమస్ అయ్యాడు అనేది మనం చూద్దాం. ఆ ఒక్క డైలాగ్ ని త్రివిక్రమ్ మహేష్ బాబు సినిమాలో కూడా తమ ఒక మంచి సాంగ్ దాన్ని కంపోజ్ చేశారు అంటే ఎంత ఫేమస్ అయింది అనేది చూసుకోవచ్చు. సో ఆ సాంగ్ తో మన టీం ని కూడా కలవడం జరిగింది. గుంటూరు గారు టీం కూడా గుర్తి గారు కలిసారు, తమను కలిశారు. కలిసి తన ఆ డైలాగ్ మాత్రం తను అక్కడ రికార్డ్ చేసి వచ్చారు. సో తర్వాత ఆ సాంగ్ రికార్డ్ చేశారు. దానికి సంబంధించి ఆయన కొంత రెమ్యూనరేషన్ కూడా తమను ఇవ్వడం జరిగింది. ఇలా కుర్చీ తర్వాత మళ్ళీ ఎటువంటి అవకాశాలు కానీ ఎటువంటి బ్రతుకు తెరువు లేక ఇట్లా రోడ్ల పైన తిరగడం, సో ఆ వీడియోస్ రికార్డ్ చేస్తూ. అనింద్ర మీరు ఒక్కసారి లైన్లోనే ఉండండి. ఆయన మాట్లాడిన వీడియో ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం, తర్వాత దాని గురించి ఒక్కసారి చర్చిద్దాం. ఒక్కసారి ఆ వీడియో ప్లే చేయండి పిసిఆర్. మంచి వాళ్ళని నా కాళ్ళ కింద దొక్కుతా. అది కుర్చీ తాత రైట్. అనింద్ర, మంచోళ్ళని నా కాళ్ళ కింద వేసి తొక్కాను, కుర్చీ తాత బతికే ఉన్నాడు అంటూ రెండు డైలాగులు అయితే చాలా క్లియర్గా చెప్పారు. అయితే మంచోళ్ళని కాళ్ళ కింద తొక్కా అన్న పాయింట్ ఎందుకు అంటే, ఈ సోషల్ మీడియాలో తన మీద ఎవరైతే రూమర్స్ స్ప్రెడ్ చేశారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడా, ఎట్ ద సేమ్ టైం కుర్చీ తాత బతికే ఉన్నాడు అని అయితే చెప్తున్నాడు. చాలా క్లియర్గా ఆ స్టేట్మెంట్ అయితే చాలా క్లియర్గా ఉంది. కానీ మంచోళ్ళని కాళ్ళ కింద వేసి తొక్కాను అని చెప్పేసి ఒక మాట మాట్లాడాడు. అది ఎవరిని ఉద్దేశించి మాట్లాడారు అరవింద్ర? యాక్చువల్ గా కుర్చీ తాత సోషల్ మీడియాలో ఎప్పుడు కూడా తనకి ఏ టైంలో ఏది అనిపిస్తే అది మాట్లాడుతూ ఉంటారు. అండ్ ఇంకా బయట జరుగుతున్న పరిస్థితులకు సంబంధించి కూడా కొంతమంది రాజకీయ నాయకులకు సంబంధించి కూడా తనకు నచ్చినట్టు తను మాట్లాడుతూ ఉంటారు. అవి కూడా చాలా వైరల్ అయినాయి. అవి అంటే పెద్దగా ఎవరు పట్టించుకోరు. సో తను ఏదో మాట్లాడాలి, తాగున్నప్పుడు మాట్లాడుతున్నారు అని చెప్పేసి చాలా మంది వాటిని పెద్దగా పట్టించుకున్న సందర్భం లేదు. అని ఒక్క డైలాగ్ మాత్రమే ఆ కుర్చీ మడతపెట్టి అని తను చెప్పిన స్టోరీకి సంబంధించి తన వెర్షన్, తన లవ్ స్టోరీ, తన ఫ్యామిలీ స్టోరీ ఇదంతా కూడా చెప్పిన తర్వాత ఈ ఒక్క డైలాగే ఫేమస్ అయింది. ఈ ఒక్క డైలాగ్ ఫేమస్ అయింది. తర్వాత తను మాట్లాడినా ఎవరు కూడా వాటిని పెద్దగా పట్టించుకోలేదు. తను ఏదో మతిస్థితితో లేనట్టు మాట్లాడుతున్నారు అన్నట్టుగానే వదిలేశారు. సో ఇప్పుడు ఈ వార్త తనకు తెలిసిన తర్వాత సోషల్ మీడియాలో తను చనిపోయారంటూ కూడా ఎక్కువగా వార్తలు స్ప్రెడ్ చేస్తున్నారు అన్న వెర్షన్ లో తను కూడా బాధతో నా కుటుంబ సభ్యులు ఎంత బాధపడతారు ఈ వార్త తెలిస్తే, నేను బ్రతికే ఉన్నాను అనే చెప్పే ప్రయత్నం చేస్తూ కుర్చీ తాత అది క్లియర్ గా మెన్షన్ చేసి మాట్లాడినట్టుగా మనకు అర్థమవుతుంది. సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ బాధపడుతున్నారు, నేను బ్రతికే ఉన్నాను, వరంగల్లో ఉన్నాను, ఈ న్యూస్ స్ప్రెడ్ చేయొద్దని తను క్లియర్ గా చెప్పినట్టు మనం ఆ వీడియోలో చూడొచ్చు. రైట్. అనింద్ర, ఇప్పుడు ప్రస్తుతానికి వరంగల్లో ఉన్న కుర్చీ తాతని తీసుకురావడానికి ఎవరెవరు వెళ్తున్నారు? ఇటు తన భార్య వెళ్తుందా, లేకపోతే ఇటు నిన్న సత్య కూడా అక్కడ ఉన్నట్టు చూసాం వైజాగ్కి సంబంధించిన. సో ఈ మిత్రులు ఎవరైనా వెళ్తున్నారా, లేకపోతే తన ఫ్యామిలీ వెళ్ళి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుందా? డెఫినెట్ గా ఆయన భార్య సుల్తానా వెళ్తారు. సుల్తానాతో పాటు సత్య కూడా వెళ్లే ఛాన్స్ ఉంది. వెళ్ళి ఆయన ఇక్కడికి తీసుకొచ్చి మళ్ళీ ఇంకొక వీడియో రిలీజ్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత అండ్ ఇంకా మీడియాకి కూడా పిలిచి తనతో మాట్లాడించే ప్రయత్నం అయితే డెఫినెట్ గా చేస్తారు. ప్రస్తుతానికి ఆ ఇన్ఫర్మేషన్ కనుక్కున్నారు ఎక్కడున్నారు వరంగల్ అనేది. సో వాళ్ళు వెళ్ళి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో వెళ్ళేది మాత్రం వాళ్ళ అబ్బాయిలు, 2 అబ్బాయిలు ఉన్నారు. సో మొత్తానికి 3 అబ్బాయిలు, 1 అమ్మాయి ఉన్నారు వాళ్ళకి. అయితే అమ్మాయి ఇంట్లో ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు ఉంటారు. 3 అబ్బాయిల్లో 1 అబ్బాయి 5 months అవుతుంది చనిపోయి తన గొడవల్లో కొట్టి చంపేశారని చెప్పేసి తన భార్య కుర్చీ తాత భార్య నిన్న చెప్పారు. గొడవల్లో కొట్టి చంపేశారు అని చెప్పేసి అప్పుడు కూడా చాలా ఎమోషనల్ అయ్యారు కుర్చీ తాత అని చెప్పేసి చెప్పడం జరిగింది. మిగిలిన 2 అబ్బాయిలు కూడా మేకల దగ్గరలో ఉంటారు. వాళ్ళిద్దరు కూడా పెద్దగా పట్టించుకోరు. నిన్న ఈ విషయం తెలిసిన తర్వాత కూడా జస్ట్ ఒక హాస్పిటల్కి వచ్చి ఆ బాడీ అయిందా కాదని ఐడెంటిఫై చేసేసి వెళ్ళిపోయారు తప్ప మళ్ళీ ఇంటికి రావడం కానీ, నాతో ఉండడం కానీ, ఆయన ఎక్కడున్నారనేది కనుక్కోవడం కానీ ఇటువంటి ప్రయత్నం చేయలేదు. సో అయితే వీళ్ళిద్దరూ వచ్చే ఛాన్సెస్ అయితే లేవు. సో తన భార్య అండ్ ఇంకా తన భార్యతో పాటు వెళ్తే సత్య తోడుగా వెళ్లే ఛాన్స్ ఉంది. వీళ్ళు వెళ్ళి తీసుకొచ్చి డెఫినెట్ గా మీడియా ముందుకు అయితే తీసుకొస్తారు అని పవన్ తీసుకెళ్ళారు. రైట్ అనింద్ర, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద కుర్చీని మడతపెట్టి అనే సాంగ్తోనే ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లో ఇటు మహేష్ బాబు సినిమాలో ఒక పాట వచ్చేంతగా ఫేమస్ అయ్యాడు. తన లవ్ స్టోరీకి సంబంధించి తన లవ్ స్టోరీ గురించి చెప్పే సమయంలో, అంటే తన భార్య
పెళ్ళైన తర్వాత తన అత్తగారింట్లో ఉన్నప్పుడు మరి తను తీసుకురావడానికి వెళ్ళినప్పుడు తన బావమరుదులతో గొడవ అయితే అప్పుడు పక్కనే ఉన్న ఒక కుర్చీని మడత పెట్టి కొట్టాను అని చెప్పేసి ఆ చెప్పిన సందర్భంలోనే ఆ డైలాగ్ ఫేమస్ అయింది. దాంతో ఫేమస్ అయిన ఆ కుర్చీ తాత ప్రస్తుతానికి చనిపోయాడంటూ సోషల్ మీడియా వార్తలు ఏవైతే వస్తున్నాయో వాటన్నిటికీ ఒక చెక్ పాయింట్ పెట్టే ప్రయత్నం చేశాడు. ఒక వీడియోని రిలీజ్ చేశాడు. నేను బాగానే ఉన్నాను, బతికే ఉన్నాను, చాలామందిని నేను చూశాను, చాలామందిని నేను తొక్కేశాను అంటూ, అంటే తన గురించి మిస్ఇన్ఫర్మేషన్, తన ఫ్యామిలీ బాధపడేలాగా, ఇటు తన భార్య టెన్షన్ పడేలాగా. తన భార్య నిన్న ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా కూడా మాట్లాడింది. దగ్గరలో ఉన్న ఒక వైన్ షాప్కి, తను రెగ్యులర్గా వెళ్ళే వైన్ షాప్కి కూడా తన భార్య వెళ్ళి మరి అక్కడ వెతుక్కుంది అంటే అర్థం చేసుకోండి. సో తన బాధను కూడా ఇటు ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా పంచుకుంది. ఒకసారి తన భార్య కూడా ఏం మాట్లాడింది నిన్న అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే మొత్తానికైతే ఇటు వరంగల్ కమాన్ కనిపిస్తుంది మనకు, వెనకాల రైల్వే స్టేషన్ కూడా కనిపిస్తుంది. సో ఖచ్చితంగా వరంగల్ రైల్వే స్టేషన్ దగ్గరే తను ఉన్నట్టు, వరంగల్లోనే ఉన్నట్టు అది ఒక ప్రూఫ్ అని అనుకోవచ్చు. అలాగే ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా నిన్న తన వైఫ్ ఏం మాట్లాడింది, తన భార్య ఏం మాట్లాడింది అనేది ఒకసారి ఆమె మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. అది వార్త అయితే కాదు సార్, ఆయన చనిపోయింది చెప్తున్నారు, చనిపోయింది అని. కానీ నేను వచ్చి చూసిన, పోయి చూస్తే డెడ్ బాడీ కాదు. ఎక్కడికి వెళ్ళారు? నేను గాంధీలోకి పోయినా. అంటే ఎవరు ఫోన్ చేశారు మీకు? ఎందుకు ఫోన్ చేశారు? నాకు కూడా ఫోన్ చేయలే, నాకు ఇంటికి ఫోన్ రాలే. అది నా కొడుకుని చెప్పిందంట ఫోన్ చేసి. అయితే నా కొడుకుకు ఫోటోలు వేస్తే అమ్మ ఒక్కసారి వాడు చూసి భయపడి అమ్మ నాయననే అన్నాడు. నేనేమన్నా నాయన కాదు, మనం పోయి గాంధీలో చూసి వచ్చినాక మాట అని అన్నా నేను. సరే అని గాంధీలోకి వచ్చినాం. గాంధీలోకి వచ్చి చూసినాం కాదు మెడ్చల్ల అయింది అంటున్నారు. మెడ్చల్ల అయితే పోతాడు వస్తాడు, కానీ మెడ్చల్ల ఏడ అది స్టేషన్ కాడట, స్టేషన్ కాడ మెట్ల మీద పడి ఉన్నాడు. ఇవాటికే 5 రోజులు. అది ఎట్లా అయింది ఏంది ఇప్పుడు కూడా ఫోటోలు ఇట్లా అన్నీ ఎట్లా వైరల్ అవుతున్నాయో కూడా నాకు తెలియదు అయ్యా. నాకు అసలు ఇంటికి ఫోటోలు వచ్చే వరకే తెలియదు. మరి ఎందుకు వేస్తున్నారు? నేను అంటేనే ఉన్నా, నేను చూసిన తర్వాత నేను చెప్పుకుంటా, ఆయన భార్యను నేను ఏదైనా కావాలంటే నేను చెప్పుకుంటా, నేను మాట్లాడుకుంటా. అంటే ఇవాళ ఓరంగల్ నుంచి వచ్చింది, ఓరంగల్ నుంచి ఎవరో ఫోన్లు వేసిండ్రు, బతికున్న మనిషికి ఎందుకు చంపేస్తున్నారు, మనిషి బతుకున్నాడు ఓరంగల్ ఉన్నాడు అని అన్నారు. రేపు పోయి ఆయనకి తీసుకొచ్చినాక ఇక నేను మాట్లాడతా సార్. ఎక్కడ ఉంటున్నారు అసలు ఆయన? ఎక్కడ ఉంటున్నారు, ఏం చేస్తున్నారు? వాళ్ళ అక్క చెల్లెలు ఉన్నారు ఆడ. ఇక్కడ వరంగల్లో? వరంగల్లో అక్కడే ఉంటున్నారు. ఆడనే ఉండడు, వస్తాడు ఇటు. ఇప్పుడు పోయి 10 రోజులు అవుతుంది ఆయన నా దగ్గరికి వెళ్ళి, అంతే 10 రోజులు అవుతుంది. నేనే ఈడ 10 రోజులు ఈయనే ఉంచుకున్నా, ఈయన తానం పోసిన, అన్నం ఇట్లా మంచిగానే పెట్టినా ఉన్నా. ఆధార్ కార్డు లేదంటే ఆధార్ కార్డు దిప్పుకొచ్చిన, మంచిగానే ఉన్నాడు. 10 రోజుల నుంచి వస్తాకుంటే ఊరికి పోయినామో అని ఇట్టే అనుకుంటున్నా. ఇక రాత్రి ఒకసారి ఫోటోలు వచ్చినాయి. ఆ ఫోటోలు చూసి కూడా కాదు అని అన్నా నేను. మనిషి అట్లా లేడు. ఇక చచ్చిపోయినా అంటే ఎవరికన్నా పానం కొట్టుకుంటుంది కదా సార్. పోయి చూసిన, ఆయన ఏళ్ళు బట్టి మొత్తం చూసిన, ఆయన ముఖం చూసిన, తెలుసు కదా నా భర్త నా కేసు. పోయి చూస్తే కాదు, ఎవరో ఏమో పాపం ఆ మనిషి చచ్చిపోయిన ఆయన కూడా కాదు, కానీ నా భర్త అయితే కాడు సార్. ఎంతమంది అమ్మా పిల్లలు మీకు? నాకు 3 కొడుకులు అయితే, ఒక కొడుకు చచ్చిపోయింది సార్, 2 కొడుకులు ఉన్నారు. ఈ అమ్మాయి 4 కొడుకులు, ఒక అమ్మాయి. ఇప్పుడు 2 కొడుకులు ఏం చేస్తుంటారు? 2 సెంటరింగ్ పని చేస్తాడు, ఒకడు పూలు అమ్ముతుడు. అమ్మాయి మ్యారేజ్ అయిపోయిందా? ఆమె మ్యారేజ్ అయిపోయింది, చిన్న పిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఈ అమ్మాయి దగ్గరనే ఉంటా 11 సంవత్సరాల 10-11 సంవత్సరాల నుంచి ఈ అమ్మాయి పెడుతుంది, చూస్తున్నది. అబ్బాయిలు ఏం చేస్తున్నారు మరి? ఎక్కడ ఉంటున్నారు వాళ్ళు? అబ్బాయిలు ఒక ఆయన మెడ్చల్ ఉంటాడు, ఒక ఆయన దొల్తాబాదులు ఉన్నాడు. వాళ్ళు చూసుకోరా? వాళ్ళు చూసుకోరు సార్. వార్త తెలిసాక ఫోన్ చేశారా, మాట్లాడారు? వచ్చిండు వాళ్ళు కూడా పొద్దుగాల. పెద్ద కోడలు వచ్చింది, చిన్న కోడలు వచ్చింది, చిన్నోడు వచ్చిండు, పెద్దోడు వచ్చిండు, చూసినాం. కాదన్నా నేను. ఎందుకు ఇప్పుడు ఆయన ఇంటి దగ్గర ఉండకుండా సో బయట ఎక్కువ తిరుగుతుంటారు? ఇప్పుడు చాలా వార్తలు వచ్చినాయి, మధ్యన భిక్షాటన చేసుకుంటున్నారు, మాకు కృష్ణకాంత్ పార్క్ దగ్గరే ఉంటున్నారు, తాగేసి ఎక్కడ పడితే అక్కడ పడిపోతున్నారు, ఇవన్నీ వార్తలు వస్తూ ఉంటాయి, కనిపిస్తుంటారు అక్కడక్కడ. ఎందుకు ఫ్యామిలీ మెంబర్స్ ఇంటికి తీసుకొచ్చి ఇంటి దగ్గర పెట్టుకోరు? ఇక నేను అట్లా అడగంగానే ఏమంటాడు సార్, ఎందుకు నువ్వు తాగుతావు, ఎందుకు అట్లా తిరుగుతావు, ఈ పోకు, నేను తింటున్నా కదా, నా బిడ్డ కూడా పెడుతుంది, ఉండు ఈయన్నే ఉందాం ఇద్దరు కలిసి, కొడుకులు చూడకున్నా సరే అని అంటే, లేదు నా బిడ్డ దగ్గర ఉండబుద్ధి కాదు, అల్లుడు మన కొడుకు అవుతాడా, బిడ్డ మనది అయితే నిన్నే చూస్తుంది బాగా, నన్ను ఏడా చూస్తుంది, నేను ఎట్లుండాలి ఈడ, నేను ఉండా
నేను వస్తే మాత్రం ప్రజలందరూ చూస్తారు, ప్రజలు తీసుకుపోతారు నన్ను. నువ్వు ఎందుకు బాధపడతానో నా గురించి అన్నాడు సార్ ఒకసారి. ఇప్పుడు ఆయన వరంగల్లో ఉన్నారని గ్యారంటీ ఏంటి? మీరు ఇప్పుడు ఏమైనా మాట్లాడారా? ఇప్పుడు నేనే మాట్లాడలే కానీ ఫోను వచ్చిందట, ఇట్లున్నాడు తాత, కుర్చీ తాత అని వచ్చింది. రేపు పొద్దుగాల వెళ్తా సార్. ఇప్పుడు పోయే వరకు చీకటి అవుతుంది, ఏడు దొరకడు. ఇప్పుడు వాళ్ళ పక్కన అదే కుర్చీ తాత ఆయన పక్కన ఎవరైనా ఉంటారా? వాళ్ళ బంధువులు కానీ ఎవరైనా మాట్లాడడానికి? పుట్టిన ఊరే వరంగల్ అయినది. మరి ఎవరికైనా ఫోన్ చేసి ఒకసారి మాట్లాడగలరా ఆయన అక్కడ ఉన్నారా లేదా అని? లేదు సార్, ఆ ఫోన్ ఆయన తన లేదు. అది ఎవరినైనా అడగగలరా అక్కడ ఉన్నారా లేదా అని, ఒక చిన్న కన్ఫర్మేషన్ కోసం? ఎందుకంటే ఈ ఫేక్ న్యూస్ ఆగాలంటే మీరు ఒకసారి అక్కడ ఆ ఊర్లో ఎవరైనా ఉన్నా వాళ్ళకి కాల్ చేసి కుర్చీ తాత అక్కడ ఉన్నారా లేదా, ఎక్కడున్నారు, వాళ్ళ ఇంట్లో ఉన్నారా, ఆ ఊర్లో ఉన్నారా అనేది ఒక్కసారి ఎవరికైనా కాల్ చేసి అడగగలరా? ఆయననే చెప్పిండు ఫేక్ న్యూస్ ఎందుకు వేస్తున్నారు, కుర్చీ తాత ఉన్నాడు, బస్ స్టాండ్లో ఉన్నాడు అని ఆయననే వేసిండు ఫోన్లో. ఎవరేమో ఆ ఊరు ఆయననే, ఓరంగల్ నుంచే. అదే దాని మీదకెళ్ళే నేను మీకు చెప్తున్నా, ఓరంగల్ ఉన్నాడట. నేను పోతా, పోయి చూసి వస్తా సార్. మీరు ఎవరికైనా ఒకసారి ఫోన్ చేసి మాట్లాడవచ్చు కదా, మీ బంధువులకు కానీ లేదంటే ఆ ఊర్లో ఎవరికైనా. బంధువులు అంటే దూరం ఉన్నారు సార్, ఇప్పుడు ఆడ దగ్గర లేరు. మీరు అక్కడ ఉన్నారా లేదా అనేది తెలుసుకున్నారా? ఎవరికైనా కాల్ చేసేనా? తెలుసుకోలే, అందుకే నేనే పోవాలి అనుకుంటున్నా ఆయన దగ్గరికి ఇప్పుడు. సో మొత్తం మీద తన భార్య అయితే మరి 10 రోజులు వెతికింది, 10 రోజులు తనకు అనిపించలేదు అంటూ దగ్గరలో ఉన్న ఒక వైన్ షాప్ కూడా వెళ్ళింది. తన కొడుకుల దగ్గర, తన కొడుకులు తనని చూడట్లేదు. 3 కొడుకులు ఉన్నారు. ఒక కొడుకు రీసెంట్గా కొన్ని గొడవలు జరిగినప్పుడు తనని అక్కడ ఉన్న వాళ్ళు చంపేశారంటూ తన తల్లి కూడా, ఇటు కుర్చీ తాత భార్య కూడా చెప్పుకొస్తుంది, బాధపడింది. సో తన కొడుకుని చంపినప్పుడు తను ఒక 1 వీక్ 10 డేస్ హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా కుర్చీ తాత అక్కడే ఉండి కొడుకుతో పాటే ఎక్కువసేపు ఉన్నాడని కూడా భార్య చెప్పింది. కానీ కొడుకుల దగ్గర ఉండడం ఇష్టం లేదు. ఇప్పుడు తన భార్య మాత్రం అల్లుడు దగ్గర ఉంటుంది. ఇటు అల్లుడు అలాగే కూతురు, కొడుకులు చూడట్లేదంటూ ఇటు అల్లుడు కూడా అప్పుడప్పుడు ప్రశ్నిస్తుంటాడు. కొన్ని రోజులు కొడుకులు కూడా తీసుకెళ్తే బాగుంటుంది కదా అని. సో మొత్తం మీద కుర్చీ తాత అయితే ఎలాంటి రెస్పాన్సిబిలిటీ ఇటు అల్లుడి మీద కూడా పెట్టాలనుకోవట్లేదు, అల్లుడి దగ్గర కూడా ఉండట్లేదు. బయట ఉండి భిక్షాటన చేస్తున్నాడు, బయటనే ఉంటున్నాడు. ఇటు వరంగల్ తన సొంత ఊరు అన్నట్టు తెలుస్తుంది, వరంగల్లోనే పుట్టి పెరిగినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఒక్కసారి కుర్చీ తాత మళ్ళీ ఇంకొక వీడియో రిలీజ్ చేశాడు. ఆ వీడియోలో ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. బతుకున్నోని చంపేసినాం అని చెప్పని యూట్యూబ్ వేసి పడేసిండు. నాకు దొరకాలి పండబెట్టి మిమ్మల్ని ఏమనుకున్నారు బే? కుర్చీ తాత అంటే అల్లా పట్టప్పగా అనుకున్నారు. బతుకున్నోని చంపేసినాడు, వేసిలేదురా. నా భార్య ఏడిచి వచ్చిందిరా. ఈ దరిద్ర నాకు దొరుకు ఉంటా బాబాయ్. యూట్యూబ్ చాలా జాగ్రత్తగా ఉండండి. నా కుర్చీ తాత నమస్తే పెడతాను, ఉంటా బాబాయ్. నాకు బతుకున్నోని చంపేసినాం అని చెప్పని యూట్యూబ్ వేసి పడేసిండు. నాకు దొరకాలి పండబెట్టి మిమ్మల్ని ఏమనుకున్నారు బే? కుర్చీ తాత అంటే అల్లా పట్టప్పగా అనుకున్నారు. బతుకున్నోని చంపేసినాడు, వేసిలేదురా. నా భార్య ఏడిచి వచ్చిందిరా. ఈ దరిద్ర నాకు దొరుకు ఉంటా బాబాయ్. యూట్యూబ్ చాలా జాగ్రత్తగా ఉండండి. నా కుర్చీ తాత నమస్తే పెడతాను, ఉంటా బాబాయ్. బతుకున్నోని ఎలా చంపేశారు, చంపేసి నా మీద ఒక వీడియో తీసి యూట్యూబ్లో పడేస్తారా? నాకు దొరకండి, మీ సంగతి చెప్తా, కుర్చీ మడత పెడతా అంటూ మరొకసారి వార్నింగ్ ఇస్తున్నట్టు సోషల్ మీడియాలో ఎవరైతే తన గురించి మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేశారో. తన భార్య గురించి కూడా బాధపడుతున్నాడు, తన భార్య గురించి కూడా ప్రస్తావిస్తున్నాడు. తన భార్య ఏడ్చింది, తన భార్య బాధపడింది, వెతుక్కుంటుంది అంటూ వాటి గురించి కూడా మాట్లాడాడు. సో మొత్తం మీద ఒక వార్నింగ్ అయితే ఇస్తున్నాడు. ఇటు సోషల్ మీడియాలో తన గురించి మిస్ఇన్ఫర్మేషన్ ఎవరు స్ప్రెడ్ చేశారో, యూట్యూబ్లో ఎవరు వీడియోస్ వేశారో వాళ్ళు గనక దొరికితే మళ్ళీ ఒకసారి ఆ కుర్చీని మడత పెడతా అంటూ వార్నింగ్ ఇస్తున్నాడు. సో మొత్తం మీద కుర్చీ తాత మీద మిస్టరీ, ఆయన చనిపోయాడంటూ ఏదైతే 10 రోజుల నుంచి ఒక సోషల్ మీడియాలో రూమర్స్ ఏవైతే వచ్చాయో వాటన్నిటికీ ఒకసారి ఎండ్ కార్డ్ పడినట్టే. ఇప్పుడు ఒక వీడియోని కూడా రిలీజ్ చేశాడు. ఫస్ట్ విజువల్లో మనం చూస్తాం చాలా క్లియర్గా, ఇటు వరంగల్ రైల్వే స్టేషన్ దగ్గర, అక్కడ కళాతోరణం అంటారు, కాకతీయ కళాతోరణం వెనకాల కనిపిస్తుంది. దాని వెనకాల రైల్వే స్టేషన్, రీసెంట్గా రెనోవేట్ చేసిన రైల్వే స్టేషన్ కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో తను వరంగల్లోనే ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక వీడియో కూడా రిలీజ్ అయింది. ఆ నెక్స్ట్ వీడియోలో చాలా క్లియర్గా బతికున్నోని ఎలా చంపేస్తున్నారు, మీరు ఎలా చంపారు,
సేమ్ కాస్ట్యూమ్ మనం చూడొచ్చు. షర్ట్ అదే చెక్స్కి సంబంధించి రెడ్ కలర్ చెక్స్ షర్టే. సో సేమ్ షర్ట్లోనే నెక్స్ట్ వీడియోలో చాలా క్లియర్గా బతుకున్నని ఎలా చంపేశారు, ఎలా చంపగలుగుతారు మీరు అంటూ క్వశ్చన్ చేస్తున్నాడు. అలాగే ఎవరైతే యూట్యూబ్లో అప్లోడ్ చేశారో వీడియోని వాళ్ళు నాకు దొరికితే కనుక కుర్చీని మడత పెడతా అంటూ ఆయన చెప్తున్నాడు. అలాగే ఎట్ ద సేమ్ టైం తన భార్య గురించి బాధపడుతున్నాడు. తన భార్యని ఏడిపించారు, తన కుటుంబ సభ్యులని బాధ పెట్టారు, వాళ్ళందరి భయభ్రాంతులకు గురి చేశారంటూ ఇటు ఆయన సెన్సేషనల్ కామెంట్స్ అయితే చేశారు. మొత్తానికైతే ఒక సమాధానం ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. మొత్తానికైతే కుర్చీ మడత పెట్టి తాత ఖచ్చితంగా ఇప్పుడు ఆయన బతికే ఉన్నాడు. మరి తన కుటుంబ సభ్యులు వరంగల్కి వెళ్ళి తనని తీసుకొస్తారు. ఇటు తన భార్యతో పాటు ఇటు సత్య వీళ్ళందరూ కూడా వెళ్ళి తీసుకొస్తారు అన్నట్టు కూడా తెలుస్తుంది. సో మొత్తం మీద కుర్చీ తాతకి సంబంధించి మీరేమనుకుంటున్నారు ఆయన గురించి, ఆయన చేసిన కామెంట్స్ కావచ్చు, ఆయన వ్యవహార శైలి కావచ్చు, లేకపోతే ఆయన తన ఫ్యామిలీ గురించి కావచ్చు, తను మాట్లాడే మాటలు కావచ్చు, మీకు ఏ విషయాలు ఆయనలో నచ్చుతాయి? నిజాయితీగా ఉండడం నచ్చుతుందా, ఆయన చేసే ఈ సెన్సేషనల్ కామెంట్స్, హాట్ కామెంట్స్ నచ్చుతాయా, ఏం నచ్చుతాయి ఏంటి అనేది మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. బతుకుని చంపేసినావు అని చెప్పని యూట్యూబ్ వేసి పడేసిండు. నాకు దొరకాలి పండబెట్టి మిమ్మల్ని ఏమనుకున్నారు బే కుర్చీ తాత అంటే అల్లా పట్టప్పగాడు అనుకున్నారు. బతుకుని చంపేసినాడు వేసిలేదురా. నా భార్య ఏడిచి వచ్చిందిరా. ఈ దరిద్ర నాకు దొరుకు ఉంటా బాబాయ్. యూట్యూబ్ చాలా జాగ్రత్తగా ఉండండి. నా కుర్చీ తాత నమస్తే పెడతాను. ఉంటా బాబాయ్. నాకు బతుకుని చంపేసినావు అని చెప్పని యూట్యూబ్ వేసి పడేసిండు. నాకు దొరకాలి పండబెట్టి మిమ్మల్ని ఏమనుకున్నారు బే కుర్చీ తాత అంటే అల్లా పట్టప్పగాడు అనుకున్నారు. బతుకుని